వదిలేయడం వల్ల కూడా ఆయన అనుకున్నట్టు ఒక శిబిరం కింద ఉండాలి అని అనుకునేది ఇప్పుడు వేరు వేరు శిబిరాలు అయిపోతున్నాయి కదా. అదే ఆయన దగ్గరే ఒక గొడుగు కింద ఉండుంటే పోనీ తండ్రి బిడ్డల్లాగా లేదంటే వైఎస్ కుటుంబం అంటే అప్పుడు నష్టం అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఉండటమే కరెక్ట్. ఆవిడ ఇప్పుడు ఏంటి, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నేను మిగతా వాళ్ళతో నీ శత్రువులతో కలవబోతున్నాను ఒక సంకేతం ఇచ్చింది. మంచిది, తెలుస్తుంది కదా జనానికి కూడా ఎవరు సత్తా ఏంటని. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ప్రయత్నించింది, ఏమవుతుంది? హరికృష్ణను ఎన్టీఆర్ కంటే ఏమన్నా నాశనమా? లేకపోతే చంద్రబాబు ఎన్టీఆర్ కంటే ఏమన్నా గొప్ప విశేషమా? సాంత మనిషిని పక్కన పెట్టేసి పార్టీనే లాక్కున్నప్పుడు లేదా అంది. ఇదేమవుతుంది? అంతకు మించిన పెద్ద డిస్ప్యూటా? హరికృష్ణ పెట్టిన అన్న తెలుగుదేశం కంటే పెద్ద డిస్ప్యూటా? లేకపోతే చంద్రబాబు నాయుడు పార్టీని తీసుకోవడం కంటే పెద్ద డిస్ప్యూటా? అవి అప్పుడేమో డౌన్ ప్లే చేసాం, అదేదో ప్రజాస్వామ్య పునరుద్ధరణ లేకపోతే ఇది ఆ శక్తుల నుంచి కాపాడటం ఇట్లాంటి పదాలు ఇచ్చాం. మరి అదే శక్తి నుంచి కాపాడటానికి హరికృష్ణ పెడితే దాన్ని హైలైట్ చేయలేదే. తెలుగుదేశంలో హరికృష్ణ లాంటి ఇంకా కొంత బెనిఫిట్ ఉంది. అతను ఏదో పోటీ చేయడము, రాజకీయం లేకపోతే రాజ్యసభ ఇవ్వడం, ఇట్లా డైరెక్ట్గా అతను ఏం సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు షర్మిల పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఇవాళ షర్మిలని జగన్కి పోటీదారుగా ఎవరన్నా చూస్తున్నారా? మొదట్లో కొంత వైసీపీ అభిమానుల్లోనే ఒక అయోమయం ఉంది. ఎందుకని? షర్మిలకి అన్న చేసి ఉంటే బాగుండేదేమో, అనవసరంగా మాట్లాడుతుందని. కానీ జగన్ యాటిట్యూడ్ అది క్లియర్. ఒక కుటుంబంలో ఒక కుటుంబ రాజకీయమే, అదే ఒక వ్యక్తి బేస్డ్. ఎందుకంటే దానికి సాక్ష్యం అతను వేరే ఏం చూడట్లా. ఇప్పుడు మన ఆలోచన తీరు ఎట్లా ఉంటుందండి, ఫస్ట్ మన గురువులు అమ్మా నాన్నలు, కుటుంబం నుంచి వారసత్వం